హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎలా బెస్ట్ ట్రైనర్ ని సెలెక్ట్ చేసుకోవాలి? మార్కెట్ లో ఏ స్కిల్ కైనా సరే ట్రైనర్స్ ఉన్నారు. మరి ఈజ్ ద బెస్ట్ ట్రైనర్ ఆర్ నాట్ అని ఎలా డిసైడ్ చేయడం? నేను అందుకోసమని కొన్ని స్లైడ్స్ తయారు చేశా. ఈ కాన్సెప్ట్స్ కనుక ఈ స్లైడ్స్ లో ఉన్న 7 క్వాలిటీస్ కవర్ అయితే ఆ ట్రైనర్ ని మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి ద టెక్నాలజీ, ఏ టెక్నాలజీ కోసమైనా సరే. మీరు పైథాన్ కి వెళ్ళండి, డేటా సైన్స్, ఎస్ఏపి, మరి ఎనీ టెక్నాలజీ ఇన్ ద మార్కెట్. మరి బెస్ట్ క్వాలిటీ ట్రైనర్ ఎలా, ఎందుకు అడిగారు అంటే, ఇది చాలా మంది కొన్ని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి అక్కడ సిలబస్ చెప్పడం వేరు, తర్వాత అక్కడ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఆ గ్యాప్ అనేది బ్రిడ్జ్ అనేది పడటం లేదు. ఆ ట్రైనర్ అనేది ఆ బ్రిడ్జ్ చేయలేకపోతున్నారు. అందుకోసం అసలు క్వాలిటీ, ఏ క్వాలిటీస్ ఉండాలి ట్రైనర్ కి అనేది చూద్దాం. నా చిన్న ప్రయత్నం చేయబోతున్నా. ఓకే, మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెస్ట్ క్వాలిటీస్, బెస్ట్ ట్రైనర్ కి బెస్ట్ క్వాలిటీస్ ఏమి ఉండాలి? సెవెన్ క్వాలిటీస్ ఆఫ్ క్లారిటీ ఇన్ టీచింగ్. అంటే ఖచ్చితంగా టీచింగ్ లో క్లారిటీ ఉండాలి. బెస్ట్ ట్రైనర్ కి టీచింగ్ లో క్లారిటీ ఉండాలి. అంటే ద ట్రైనర్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ టాపిక్స్ ఇన్ ఏ సింపుల్ అండ్ క్లియర్ వే. కాంప్లెక్స్ టాపిక్స్ ని సింపుల్ అండ్ క్లియర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి, వితౌట్ షోయింగ్ ఆఫ్. జస్ట్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా సింపుల్ అండ్ క్లియర్ వేలో ఎలా అంటే అలా చెప్తే అర్థం అవదు. కంప్లీట్ క్లారిటీ ఉండాలి. టీచింగ్ చెప్తున్నాడు అంటే కంప్లీట్ క్లారిటీ ఉండాలి. ఓకే, ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో మింగిల్ చేయాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ ఏంటి? ట్రైనర్ సెకండ్ క్వాలిటీ, ఖచ్చితంగా మీకు చెప్పే టాపిక్స్ కి రియల్ టైమ్ ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. ట్రైనర్ మస్ట్ గివ్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్ నాలెడ్జ్, కనెక్ట్స్ ఎవ్రీ టాపిక్ టు రియల్ టైమ్ యూజ్ కేసెస్ అండ్ ఇండస్ట్రీ అప్లికేషన్స్. అప్పుడే మీకు నాలెడ్జ్ ఎట్లా అప్లై చేయాలి. జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు వస్తుందా? జస్ట్ సేమ్ ఇది డెఫినేషన్ అని చెప్తే సరిపోదు. ట్రైనర్ షుడ్ షో వేర్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్. ఈ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మీ జీవితంలో వేర్ అండ్ హౌ అనే దానికి ఫిల్ఫిల్ చేయకపోతే ఆ ట్రైనర్ నన్ను అడిగితే ట్రైనరే కాదు. ఏదైనా ఒక టాపిక్ చెప్పారు, సపోజ్ ఫంక్షన్ తీసుకున్నాం, ఎలా వాడతారు, ఎందుకు వాడతారు తెలుస్తుంది. ఎక్కడ, ఎప్పుడు వాడాలి, ఏ సందర్భాల్లో వాడాలి అనేది కంప్లీట్ గా చెప్పాలి. అంటే ఏంటి మాత్రమే ఆన్సర్ తెలిసిందనుకో ఆయన బెస్ట్ ట్రైనర్ కాదు. ఓకే, కంపల్సరీ ట్రైనర్ కి రియల్ టైమ్ ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. బెస్ట్ ట్రైనర్స్ కనెక్ట్ థియరీ విత్ రియల్ ప్రాజెక్ట్స్, నాట్ జస్ట్ సిలబస్. ఓకే, సిలబస్ మాత్రమే చెప్తే ఆయన బెస్ట్ ట్రైనర్ అవడు. ఓకే, వేర్ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ రియల్ లైఫ్. అంటే రియల్ లైఫ్ అంటే రియల్ టైమ్ లో మనం కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా యూజ్ అవుతుంది అనేది క్లియర్ గా చెప్పాలి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ స్లైడ్. స్టూడెంట్ ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. స్ట్రైనర్ షుడ్ హ్యావ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ నేచర్. అంటే స్ట్రైనర్ ఎప్పుడైనా సరే అప్రోచబుల్ లో ఉండాలి, సపోర్టివ్ గా ఉండాలి, నాన్ జడ్జిమెంటల్. ఓకే, అలా ఉంటేనే స్టూడెంట్ ఫ్రెండ్లీ నేచర్. వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, డౌట్ అడిగిన వెంటనే చెప్పకపోయినా ఇగ్నోర్ చేయకుండా పేషెన్స్ తో చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో బిజీ ఉండొచ్చు ట్రైనర్. ఓకేనా? తర్వాత ఇగ్నోర్ చేయకుండా వాళ్ళ డౌట్ గురించి మర్చిపోకుండా చెప్పాలి. ఒకవేళ తెలియకపోయిన ట్రైనర్ కి తెలుసుకొని చెప్పాల్సిన బాధ్యత ట్రైనర్ కి ఉంది. ఓకే, ఆ మెంటాలిటీ ట్రైనర్ కి ఉండాలి. షుడ్ బి ఫ్రెండ్లీ అండ్ పేషెంట్ అండ్ అప్రోచబుల్. ఎంకరేజెస్ డౌట్స్, నెవర్ మేక్ స్టూడెంట్స్ ఫీల్ లో. ఎప్పుడు కూడా లెట్ డౌన్ అవ్వకూడదు స్టూడెంట్స్. ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయాలి సబ్జెక్ట్ కి సంబంధించి. ఓకేనా? అప్పుడే ఆయన బెస్ట్ ట్రైనర్ అవుతారు. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ బెస్ట్ ట్రైనర్. ట్రైనర్ ఖచ్చితంగా డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఆల్వేస్ పంక్చువల్ అండ్ కమిటెడ్ టు సెషన్స్. మెయింటైన్ ఏ స్టడీ ఫ్లో ఆఫ్ లెర్నింగ్. ఖచ్చితంగా ఒక ఫ్లోలో వెళ్ళాలి ట్రైనర్. డిసిప్లైన్ లేకుండా, కన్సిస్టెన్సీ లేకుండా టాపిక్స్ ఎలా అంటే అలా చెప్పి ఆ టాపిక్స్ కి కనెక్షన్ ట్రైనర్ ఇవ్వాలి, స్టూడెంట్స్ ఇవ్వకూడదు. ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ గైడెన్స్ ఇస్తుంటారు, ఇలా చెప్పండి ఇలా చెప్పండి. అది ట్రైనర్ తెలుస్తుంది. బెస్ట్ ట్రైనర్ అయితే ఎలా చెప్పాలి, టాపిక్స్ ఎప్పుడు ఏం చెప్పాలని ఖచ్చితంగా ఆయనకి తెలుస్తుంది.
ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు క్లాస్ చెప్పడం అలా ఉండకుండా, ఒక రోజు క్లాస్ చెప్తే 10 రోజులు లేకుండా అలా ఉండకుండా కన్సిస్టెన్సీ ఉండాలి. బెస్ట్ ట్రైనర్స్ ఆర్ పంక్చువల్, రెగ్యులర్ అండ్ కండక్ట్ సెషన్ ఈవెన్ దో ఇన్ టఫ్ టైమ్స్. ఓకే, అలా కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా చెప్తారు. అలా చెప్పాలని కాదు, అలా ట్రై చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ మీకు తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫిఫ్త్ క్వాలిటీ. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వాలిటీ? నెక్స్ట్ క్వాలిటీ అసైన్మెంట్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. గివింగ్ అసైన్మెంట్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ టెక్స్ట్, నోట్స్ అండ్ రివిజన్ మెటీరియల్. రివిజన్ ఎలా చేసుకోవాలి? ఖచ్చితంగా ఈ అసైన్మెంట్స్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ కి తెలియదు. ఓన్లీ థియరీ ఈజ్ యూజ్లెస్. థియరీ ఒకటి చెప్తే యూజ్ ఉంటుందా? యూజ్లెస్. ఓన్లీ థియరీ ఈజ్ యూజ్లెస్. ద ట్రైనర్ మస్ట్ గివ్ డైలీ టాస్క్. డైలీ టాస్క్లు ఇవ్వాలి. అలానే ప్రాక్టికల్ అసైన్మెంట్స్ ఇవ్వాలి డైలీ. అంటే డైలీ అంటే ఆ టాపిక్ ను బట్టి ప్రాక్టికల్ అసైన్మెంట్స్. నోట్స్ షేర్ చేయాలి. రివిజన్ చేసుకోవడానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే అవి కూడా చేయాలి. షార్ట్ కట్స్ ఫర్ రివిజన్. ఏమై క్లియర్? అందరికీ క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ సెవెంత్ బెస్ట్ క్వాలిటీ, లాస్ట్ క్వాలిటీ, కమ్యూనికేషన్ అండ్ మోటివేషన్ మస్ట్ బి దేర్ ఫర్ ద ట్రైనర్. కమ్యూనికేషన్ అండ్ మోటివేషన్ మస్ట్ బి దేర్. స్పీక్స్ విత్ ఎనర్జీ అండ్ అప్లిఫ్ట్ ద స్టూడెంట్స్, బూస్ట్ ద కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ట్రైనర్ షుడ్ నాట్ జస్ట్ టీచ్ ద టాపిక్స్. జస్ట్ టాపిక్ ఒకటి టీచ్ చేస్తే ఆయన ట్రైనర్ అవ్వడు. బట్ ఆల్సో ఇన్స్పైర్, కాన్ఫిడెన్స్ అండ్ గైడ్. ఇన్స్పైర్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, గైడ్ ద స్టూడెంట్స్ ఎమోషనల్లీ డ్యూరింగ్ టఫ్ టైమ్స్. ఒక్కోసారి కొన్ని కష్టమైన టాపిక్స్ వచ్చి వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు. అప్పుడు ఇంక ఇది కష్టమేమో, ఇంక ఇది నాకు రాదేమో అన్నట్టు స్టూడెంట్స్ స్లో అవుతారు. అటువంటిప్పుడు ట్రైనర్ ఐడెంటిఫై చేసి వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలన్నమాట వాళ్ళని. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ ఏంటి? వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్మెంట్ గైడెన్స్ కానీ, ఓకే, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. నేను మాట్లాడుతుంది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ గురించి. ఓకేనా, వేరే ట్రైనర్స్ ఈ క్వాలిటీస్ ఉండొచ్చు. సాఫ్ట్వేర్ ట్రైనర్స్ గురించి ఖచ్చితంగా ఏం చేయాలి? ప్లేస్మెంట్ గైడెన్స్ వాళ్ళే ఇవ్వాలి. ట్రైనర్కే తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళు పక్కన ఎక్కడో సీనియర్స్ ని కలసడం అలా ఉండకూడదు. ఓ ట్రైనర్ వాళ్ళకి దారి చూపించాలి. బెస్ట్ ట్రైనర్ ఏ దానికి హెల్ప్ చేస్తారు? రెజ్యూమ్ బిల్డింగ్ హెల్ప్ చేస్తాడు. రెజ్యూమ్ బిల్డింగ్ తర్వాత ఇంటర్వ్యూ టిప్స్ ఇస్తాడు. టాపిక్స్ చెప్పేటప్పుడే ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎలా పడవచ్చు, ఇంటర్వ్యూ టిప్స్. జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ రెఫరల్స్ ఎలా ఉంటాయి, ఏమైనా ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ కానీ రెఫరల్స్ కానీ జస్ట్ చూస్తాడు. అంతేగాని ఒక ట్రైనరే జాబ్ ఇప్పిస్తాడు అనేది ఒక ఫెయిత్. అది కాదు. ట్రైనర్ జాబ్ ఇప్పిస్తాడు అనేది అది ఫేక్ న్యూస్. ఇప్పించడానికి కుదరదు. మీరే కష్టపడి తెచ్చుకోవాలి. ట్రైనర్ ఒక షో, ఒక పాత్ అయితే వేస్తాడు, ఏ ట్రైనర్ అయినా సరే. అంటే ఒక రియల్ ట్రైనర్ అనేవాడు ఎలా ఉంటాడు? రియల్ ట్రైనర్ ఏంటి, ఏం చేస్తాడు? రియల్ ట్రైనర్ డస్ నాట్ టీచ్ ఫ్రమ్ బుక్స్. బుక్స్ నుంచి టీచ్ చేయరు రియల్ ట్రైనర్. దే షేర్ విత్ పెయిన్, జర్నీ, స్ట్రగుల్ అండ్ మోటివేషన్. ఆయన నేర్చుకోవడానికి కానీ, ఆయన ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అవడానికి ఎంత పెయిన్ తో వచ్చాడో ఆ పెయిన్ అతను తెలిసిన అతనే ట్రైనర్ అవుతాడు. ఓకేనా, ఆ పెయిన్ అది ఎలా నేర్చుకోపోయినప్పుడు ఎలా ఉంటది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది తెలిసి స్టూడెంట్స్ లో నుంచి లెసన్స్ వస్తాయి. ఓకే, దాన్ని బట్టి బేస్ చేసి చెప్తారనమాట. బెస్ట్ ట్రైనర్ మోటివేషన్, స్ట్రగుల్, పెయిన్, ఆ పెయిన్ తో చెప్తారు. ఓకే, ఫైనల్ గా నాదేంటంటే మాట, ట్రైనింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఫినిషింగ్ ద సిలబస్, ఇట్స్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఇంటూ జాబ్ రెడీ ప్రొఫెషనల్స్. స్టూడెంట్స్ ని స్టూడెంట్ ఫేస్ నుంచి ప్రొఫెషనల్ ఎంప్లాయీగా తీర్చిదిద్దే పని ట్రైనర్ది. ప్రొఫెషనల్ ఎంప్లాయీ. ఓకే, ట్రైనింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఫినిషింగ్ ద సిలబస్, ఇట్స్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఇంటూ జాబ్ రెడీ ప్రొఫెషనల్స్. ఓకే, క్లియరా? అందరికీ క్లియర్ అనుకుంటున్నాను. అంటే ఇది నేను టాపిక్ లాగా చెప్పలేదు. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా బెస్ట్ ట్రైనర్ అనొచ్చు, అకార్డింగ్ టు మై పర్స్పెక్టివ్. ఓకే,
ఇవన్నీ హెల్ప్ అయితే మీరు బెస్ట్ ట్రైనర్ అని చెప్పి వాళ్ళ నుంచి వెళ్ళొచ్చు. ఓకే, am I clear?